నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా పద్మిని. శ్రావణ మాసం మొదలు కాబోతోంది. బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్. టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది. రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు, దాన్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా. అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్? ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు? వాట్ ఇస్ టారో? కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్. ఓకే, మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక జ్యోతిస్తే మాది ఇది అని. వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు నేను కంప్లీట్గా టారోస్ని నమ్మేస్తాను. బ్యూటిఫుల్. అవును, అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. ఏం చేయాలో మనకు తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది. అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట. అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్. నాకైతే చాలా చాలా నమ్మకం. అంటే టారోలో ఒకటి రీడింగ్ అవుతుంది, రెండు హీలింగ్ అవుతుంది, హీలింగ్ కూడా అవుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది. టారో ప్రెడిక్షన్, టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా 10 minutes ఇది అలా ఉండదు కదా. టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్, హీలింగ్ అండ్ కౌన్సిలింగ్ మూడు అయిపోతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్ గివ్స్ అ గుడ్ డైరెక్షన్. డెఫినెట్లీ. అయితే ఇక శ్రావణ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒకసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నాను. సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు? యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని, ఈ టారో కార్డ్? ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు, బికాస్ కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం, కానీ మన దగ్గర చూస్తే ప్రశ్నాశాస్త్రం మన దగ్గర ఉండేది. ఓకే, రాముడు కాలం, ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్నాశాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు. రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట. సో ఇదంతా వేరే కంట్రీస్లో, యూరోప్, ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా కానీ మనం దాన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఇట్లాంటి. మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు, గవ్వాలతో చూసేవాళ్ళు. సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో, ప్రెడిక్షన్ ఉంటుందో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు. బికాస్ మనం యూజ్ చేసేవన్నీ ఇండియన్ కార్డ్స్. అది కూడా ఉంది, ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సో మీరు ఇండియన్ కార్డ్స్ యూజ్ చేసి, అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రెడిక్షన్స్ ని అందించడం విషయం. ఏదో అది అక్కడ పెట్టేసాము, ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా లేదు. ఇది డైలీ ప్రాసెస్ అనమాట. డైలీ ఎనర్జైజ్ చేయాలి, డైలీ కూర్చోవాలి. మీరు డైలీ ఎనర్జైజ్ చేస్తారా? రోజు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో, ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూయల్ అవసరమో, వీటికి మెడిటేషన్, చాంటింగ్. ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను, సౌండ్ హీలింగ్ తోటి. సో అంటే మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాయి. అంతే, కార్డ్స్ విల్ లిసన్ టు అస్ అన్నమాట. అంతే, అవి వింటాయి, అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది. బ్యూటిఫుల్. కనెక్ట్ అవ్వగలగాలి మనం, అంతే. బ్యూటిఫుల్. అట్లా డైరెక్షన్ ఇవ్వటం కోసమే మన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ 12 మరి మొదలు పెడదామా? షూర్ గా. మరి తులా రాశి వారికి ఎలా ఉండబోతోందండి శ్రావణ మాసం?
తులా రాశి వాళ్ళు హెల్త్ విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండాలి. వెంటనే తీస్తారు ఇంకో కార్డు. అవును. ఎందుకంటే ఈ కార్డు కి అంటే ఇట్లాంటి కార్డు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా నాకు ఈ కార్డు కావాలి. ఓకే రైట్ ఓకే, రైట్. సో హెల్త్ విషయంలో జాగ్రత్త అంటే ఎట్లా? అన్ని రకాలుగా హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్ గా ఉండాలి. ఏ చిన్నది వచ్చినా ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్కి చూపించుకోవడం, సెల్ఫ్ మెడికేషన్ అస్సలు పనికిరాదు మీకు. ఓకే, తులారాశి వాళ్ళకి. దాని తర్వాత మీరు ఎవరినైనా మనసులో బాధ పెట్టుకొని ఎవరినైనా క్షమించలేని పరిస్థితులు ఉంటాయి కదా, నేను వాళ్ళని నా జన్మలో క్షమించను, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ఇలా అవన్నీ మర్చిపోయి వాళ్ళని ఒక ఫర్గివ్నెస్ అంటాం కదా, వాళ్ళని క్షమించి వదిలేసేయండి. ఎవరైనా కావచ్చు అది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అత్తగారు, ఆడవాళ్ళు. సో ఈ కార్డ్స్లో నేను చెప్పేది అంటే అత్తగారితో ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక అత్తగారి కోడలతోటి, కోడలికి అత్తగారితో ఒకళ్ళని ఫర్గివ్ చేసుకునే మంచి డైరెక్షన్ అనమాట. ఓకే, కాబట్టి ఇది ఒక్కటే మీరు చేయండి. కాకపోతే మీరు ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాల్సింది హెల్త్ విషయంలో. హెల్త్ విషయం పక్కన పెట్టేస్తే మిగతా అన్ని విషయాలలో స్లోగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా దాని మీద మీరు మంచి ప్రాఫిట్స్ చూడవచ్చు. ఒకటి, పిల్లల విషయాల్లో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాలి, కొంచెం కేర్ఫుల్ అంటే వాళ్ళ హెల్త్ విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాల్సింది తులారాశి వాళ్ళు. ఇదే వాళ్ళకి వచ్చిన ఈ 2 డైరెక్షన్స్. థర్డ్ కార్డ్ ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనము ఇంతకుముందు ఒకటి చూసాం, వాళ్ళకి కూడా కాస్త అంత సింహరాశి టైప్లోనే ఉంది వీళ్ళకి కూడా, తులారాశి వాళ్ళకి కూడా. సో ఈ 3వ కార్డు కూడా కొంచెము మీరు ఫస్ట్ అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో ఎంత దైవారాధనలో ఉండగలిగితే మీకు అంత బాగుంటుంది అనమాట. అనవసరంగా మీకు ఆపర్చునిటీ ఎవరైనా వచ్చి ఇది చేయి చాలా బాగుంటుంది, ఇదిగో నేను ఇస్తున్నాను పర్వాలేదు, నీకు 1 crore రూపీస్ ఇస్తున్నాను, ఇది పెట్టి నువ్వు అక్కడ ఇన్వెస్ట్ అయినా కానీ మీరు చేయొద్దు. ఈ మంత్ అవ్వద్దు అస్సలు, దేని నో టెంప్టేషన్స్ అనమాట. అస్సలు ఎక్కడా కానీ మీ మనసు మీ కంట్రోల్లో ఉంచుకోండి అన్ని విషయాలలో. ఓకే, ఎక్కడ నోరు చేరడం కానీ, అన్నెసెసరీగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ ఏది చేయకండి ఈ 1 month. అంతే, కొంచెం కేర్ఫుల్. అంటే నేను నా పని నేను చేసుకుంటున్నాను అంతే, నాకు ఎవరితో సంబంధం లేదన్న టైప్లో ఉండండి. చెప్పండి. మీ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసుకొని ఎక్స్ట్రాగా ఏం చేయొద్దు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏమిటో చూద్దాం. అక్కడ ఫ్యామిలీకి మాత్రమే మీరు పరిమితమై ఉండండి. ఓకే, దాని తర్వాత టువర్డ్స్ ది ఎండ్ బాగానే ఉంటుంది. ఓకే, మంచి అంటే నమ్మకస్తులు మీకు పరిచయం అవుతారు, నమ్మకస్తుల ద్వారా మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాకపోతే ఇనీషియల్ ఒక 3 weeks మాత్రం కాస్త మీరు కొంచెం ఎక్కువగా కేర్ఫుల్గా ఉండడం. ఒకటి, మీరు ఈ మంత్ అంతా చేయాల్సిన ఒక ఆరాధన ఏంటంటే మీరు ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని ఆల్రెడీ శ్రావణ మాసమే కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఒకటి చేస్తూ, దాంతోపాటు మీకు వచ్చింది 2 అండి ఈసారి. ఓకే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోవాల్సిందే మీరు ఈ మంత్లో మొత్తం. అంటే షష్ఠి వచ్చినప్పుడు కానీ, పంచమి వచ్చినప్పుడు కానీ, మంగళవారాలు కానీ ఇవన్నీ చూస్ చేసుకొని ఆ రోజులో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి టెంపుల్కి వెళ్ళిరండి. ఓకే, ఇంట్లో మీరు ఎంత చేసినా ఒక్కసారి గుడికి వెళ్ళి వస్తే సరిపోతుంది. మా ఆస్ట్రాలజీ కూడా రిలేట్ అవుతుంది. ఈ రాశ్యాధిపతి నీచబడుతున్నాడు కన్యా రాశిలో, సో అందుకే ఇట్లాంటి రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉంటుందా? అవును, అమ్మ బాబు, డెఫినెట్గా. సో ఇప్పుడు ఇట్లాంటివి ఏవైనా డెసిషన్ తీసేసుకుని ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుందా? కాబట్టి 1 month కొంచెం కేర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది అంతే. తర్వాత మేబీ నెక్స్ట్ మనం రీడింగ్ చేసినప్పుడు ప్రిడిక్షన్స్ లో వాళ్ళకి ఎట్లా ఉందో నెక్స్ట్ మంత్ మనం ఎలాగో చెప్తాం. ఇప్పుడు మారిపోతాయి, గ్రహస్థితి కూడా మారిపోతుంది. సో డెఫినెట్ గా జాగ్రత్తగా ఉండమని అది ఒక ఇండికేషన్ ఇస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, డెఫినెట్ గా పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయండి. లక్ష్మీదేవి ఆరాధన ఎలాగో చేసుకుంటారు కాబట్టి ఇంకాస్త ఎక్కువగా అందరూ చేసేదానికంటే ఎక్కువ చేయమని చెప్తున్నారు కాబట్టి చేసుకోండి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.